తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు హోరాహోరినే. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు రసవత్తరమే. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ప్రాంతీయవాదమే. ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అనాదిగా రాజకీయాలను శాసిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో భారీ మెజారిటీతో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినప్పటికీ ఇక్కడ మోదీ మాన్య మాత్రం దాదాపు శూన్యం. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో ఎవరిది పైచేయి? రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు తమిళనాట ఓపెనింగ్సే లేని బీజేపీ ఈసారి గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. సంప్రదాయ ద్రవిడ ఓట్లు తమ వైపు తిప్పుకొని కమలం జెండా పాతేందుకు ఎత్తులు వేస్తోంది. తమిళ మనసులు గెలిచేందుకు సెంటిమెంట్ ప్రాచికలు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రధాని మోదీ సైతం ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ మోదీ వేవ్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 19న రాష్ట్రంలోని 39 స్థానాలకు పోలింగ్ జరగనుండడంతో మోదీ తన వరుస పర్యటనలు సెంటిమెంట్ ప్రసంగాలతో పొలిటికల్ హీట్ పెంచేశారు. లోక్సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిలో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తమిళనాడులో మొత్తం 39 సీట్లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో సుమారు 1.51 మిలియన్ మంది ఓటర్లు ఉంటారు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పోటీ ఎప్పుడు డిఎంకే అన్నా డిఎంకేల మధ్య ఉంటూ వచ్చింది. తమిళనాట జాతీయ స్థాయి పార్టీల ప్రదర్శన అంతంత మాత్రమే. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. డిఎంకేతో పటిష్టంగా ఉన్న ఎస్పీఏ అన్న డిఎంకేతో కూడిన ఎన్డీఏ కూటములు పోటీ పడ్డాయి. నాటి ఎన్నికల్లో ఎస్పీఏ కూటమిలో డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విదుతలై, చిరుతైగల్ కచ్చి, సిపిఐఎంలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో అన్న డిఎంకే, బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, దేశీయ ముర్పోక్కు, ద్రవిడ కలగం, పట్టాలి, మక్కల్ కచ్చి పార్టీలు ఉండేవి. మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా డిఎంకే నేతృత్వంలోని కూటమి 38 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. డిఎంకే 24 చోట్ల, కాంగ్రెస్ 8 చోట్ల గెలిచాయి. ఇక రాష్ట్రంలోని మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అన్న డిఎంకేకు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం ఒక్క సీట్లో గెలిచింది. ఎన్డీఏ మొత్తానికి 1 సీటు దక్కింది. కేంద్రంలో చక్రం తిప్పు 303 సీట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి తమిళనాడులో మాత్రం ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తారు. నాగేంద్రబాబు, చెప్పండి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనకిప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడుపై అయితే మనం ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేస్తున్నాం. తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మొదటి దశ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. ఈ మొదటి దశ ఎన్నికలు 19న జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా ఈ నెల 19న మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ అయితే జరగనుంది లోక్సభకు సంబంధించి. అయితే ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 545 స్థానాలకి గాను 543 స్థానాలకి లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ 543 స్థానాలకి గాను దాదాపు 370 స్థానాలు గెలవాలని బీజేపీ అయితే ఒక టార్గెట్గా పెట్టుకుంది. అయితే దీనికంటే ముందు తమిళనాడు గురించి మనం మాట్లాడుకోవాలి. తమిళనాడులో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల 19న. అయితే గతంలో 2019లో జరిగినప్పుడైతే మొత్తం 7 దశల్లో తమిళనాడులో ఎన్నికలు జరగగా ఈసారి మాత్రం ఏకకాలంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేలాగా అయితే ఎన్నికల కమిషన్ అయితే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 19న తమిళనాడులో అయితే ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ మొదటి దశలో తమిళనాడుకు సంబంధించి అయితే 39 స్థానాలకి మాత్రము ఈ మొదటి దశలో అయితే ఎన్నికలు జరగనున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. తమిళనాడు ఈ దక్షిణాది రాష్ట్రంలో తమిళనాడు గురించి ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. సో ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాల గురించి మనం ఒకసారి లోతుగా విశ్లేషించుకున్నట్లయితే తమిళనాడులో ఎప్పుడూ కూడా ఓటర్లు కూడా భిన్నమైన తీర్పుని ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు ఒకసారి మనం గతంలోకి వెళ్తే 2014 ఎన్నికలకు సంబంధించి 2014 లోక్సభ ఎన్నికల్లో అయితే అప్పుడు జయలలిత నేతృత్వంలో అయితే అప్పుడు అన్నా డిఎంకే పార్టీ కొనసాగింది. సో అన్నా డిఎంకే పార్టీ అయితే అప్పుడు 39 సీట్లకు గాను 37 సీట్లు అయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత బీజేపీ ఒక సీట్ అయితే గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో.
అప్పుడు డిఎంకే ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీ అయితే కరుణానిధి అప్పుడు నేతృత్వం వహించారు. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు 2014లో. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అయితే భిన్నమైన మార్పు అయితే కనపడిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో అయితే అన్నా డిఎంకే అలాగే ఎన్డీఏ కూటమి ఇటు బీజేపీ ఓవరాల్గా కూటమిగా పోటీ చేసింది. అయితే ఆ టైంలో అయితే చాలా తక్కువ సీట్లు అయితే ఓవరాల్గా ఎన్డీఏ కూటమి అన్నా డిఎంకే కూటమి మొత్తం కూటమి కలిపి కూడా కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగా డిఎంకే పార్టీ మాత్రం 2019లో అయితే 39 సీట్లకు గాను 38 సీట్లు అయితే గెలుచుకుందని చెప్పాలి. డిఎంకే పార్టీ అయితే ఇటు కాంగ్రెస్తో పొత్తుతో ఇండియా కూటమిలో భాగంగా ముందుకు వెళ్తుంది. అటు అన్నా డిఎంకే స్వతహాగా అటు అన్నా డిఎంకే పార్టీలో ఉన్న ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పన్నీర్ సెల్వం కూడా బయటకు వచ్చేసి అతను స్వతహాగా స్వతహాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి అన్నా డిఎంకే ఇటు జయలలిత ఉన్నటువంటి ఆ టైంలో పార్టీని ఏ విధంగా నడిపారో మనందరికీ తెలుసు. మరి ఆమె లేని లోటుని ఇప్పుడు తీరుస్తారా లేదంటే పునర్వైభవాన్ని మరి తీసుకువస్తారా అనేది అన్నా డిఎంకే ఇటు ప్రశ్నార్థకంగా మారింది. మరి అన్నా డిఎంకే అయితే దానికి వ్యూహరచనలు చేస్తూ అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అన్నా డిఎంకే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు డిఎంకే పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైంకు కూడా 38 స్థానాలు కైవసం చేసుకుంది కాబట్టి ఈసారి క్లీన్ స్వీప్ చేసే దిశగా అయితే ఇటు డిఎంకే పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ కూడా అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అయితే ఇటు వ్యూహరచనలు చేస్తుంది, ప్లాన్స్ అయితే చేస్తుంది. దీనిలో భాగంగా మోడీ కూడా ఎప్పటికప్పుడు ఆ పర్యటనలు ఫుల్ జోష్ని అయితే నింపాయనే చెప్పాలి ఇటు తమిళనాడు బీజేపీలో అయితే. సో ఓవరాల్గా ఇటు ముక్కోణపు అంటే త్రిముఖ పోటీ అయితే తమిళనాడు జరుగుతుందని చెప్పాలి. మనకు ఇటు కొన్ని సర్వేలు తెలిపినటువంటి ప్రకారం అయితే ఇటు 47% ఇటు డిఎంకే కూటమికి అయితే ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు 3% మాత్రమే ఓటు శాతం ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 14% ఓట్లు కైవసం చేసుకుంటుందని చెప్పేసి మరొక సర్వే చెబుతుంది. సో సర్వేలు ఏం చెప్పినా కూడా ఇవన్నీ కూడా అంటే పోలింగ్ టైంకి ఇవన్నీ కూడా మారే అవకాశం అయితే తప్పకుండా ఉంది. మరోవైపు ఇటు తమిళనాడు బీజేపీ హవా అయితే ప్రస్తుతం అయితే కొంచెం ఫుల్ జోష్లో ఉందని చెప్పాలి. అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీని అయితే ఫుల్ జోష్లో స్పీడప్గా ముందుకైతే నడుపుతున్నాడని చెప్పాలి. మరి 377 సీట్లే టార్గెట్గా బరిలోకి దిగుతున్నటువంటి మోడీ అయితే మరి దక్షిణాది రాష్ట్రాలపై అయితే స్పెషల్ ఫోకస్ పెట్టాడని చెప్పాలి. మరి దీనిలో భాగంగా మరి ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది, మరి తమిళనాడులో ఎవరు ఈసారి విజయఢాంక మోగిస్తారు, ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారు అనేది మాత్రము తమిళనాడు ఓటర్ల మీదే డిపెండ్ అయి ఉంది. కాబట్టి తమిళనాడు ఓటర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు, భిన్నమైన తీర్పును ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అంటే పార్లమెంటు ఎన్నికల్లో మరి ఎవరికి పట్టం కడతారు, ఎవరికి అత్యధిక సీట్లు అప్పజెప్తారు అనేది తమిళనాడు ఓటర్ల మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది మాత్రము తెలియాలంటే మనం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. నాటి ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అన్నా డిఎంకే బలహీన పడిందని వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ప్రదర్శన చేసింది. మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో 75 నియోజకవర్గాల్లోనే గెలిచింది. అదే సమయంలో 159 సీట్లతో డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే బలపడుతూ వచ్చింది. అన్నా డిఎంకే మాత్రం అంతర్గత విభేదాలతో వార్తలకెక్కింది. పంతొమ్మిది 1989 నుంచి తమిళనాడులో అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీలదే హవా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు సైతం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే తమిళనాట కాంగ్రెస్ కు లభించిన ఆదరణ బీజేపీకి దొరకలేదు. తొలి నుంచి డిఎంకే ఎక్కువ కాలం యూపీఏతో దోస్తీ చేసింది. అన్నా డిఎంకే ఒకసారి బీజేపీకి మద్దతు ఇస్తూ మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది.
అయితే ఈ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కట్టిన ఇండియా కూటమిలో కీలకంగా ఉండగా అన్నా డీఎంకే మాత్రం సింగిల్ గా ఎన్నికలకు వెళ్తోంది. నేపథ్యంలో ఇదే అవకాశంగా భావించిన బీజేపీ తమిళనాడులో తన పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆన్ చేసింది. ఇక రాష్ట్రాల్లో కనిపించిన ప్రధాన మార్పు ఎన్డీఏ బీజేపీ కూటమికి అన్నా డీఎంకే గుడ్ బై చెప్పేసింది. రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కమలదళం విపరీతంగా కృషి చేస్తుండడం, తమిళనాడును కేంద్రంలో చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు వంటివి కొన్ని కారణాలు. కొన్ని సందర్భాల్లో బీజేపీ అన్నా డీఎంకేల నేతల మధ్య బహిరంగంగానే గొడవలు జరిగాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన దూకుడుతో అన్నా డీఎంకేకి మధ్య విభేదాలు ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. లోక్సభ ఎన్నికలు అన్నా డీఎంకేకు చాలా కీలకం. జయలలిత లేని లోటును తీర్చి పునర్వైభవాన్ని తీసుకురావాలని భావిస్తున్న పార్టీ నేతలు తమ శక్తికి మించి కృషి చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాము బీజేపీతో కలవమని అన్నా డీఎంకే తేల్చి చెప్పేసింది. రైచిక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఆరు దఫాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తమిళనాడులో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి జాతీయ పార్టీలు ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేందుకు, లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు కూడా ఈ యొక్క పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఏఐడిఎంకే 1989 నుంచి 6 దఫాలుగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీలు ఇవాళ విచ్ఛిన్నమయ్యాయి. శశికళ అనంతరము పన్నీరు సెల్వం కావచ్చు, అటు పళనిస్వామి కావచ్చు, ఈ ఇరువురు కూడా 2 వర్గాలుగా ఏర్పడి పార్టీని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీకి ఒక అధినాయకుడు అనేటువంటి వ్యక్తి లేకపోవడం కారణంగా ఆ పార్టీ కనుమరుగైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు క్యాడర్లో కూడా నాయకులు లేని లోటు కారణంగా క్యాడర్ కూడా అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జయలలిత ఉన్నటువంటి తరుణంలో ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి చెప్పవచ్చు. అంటే జయలలిత ప్రభుత్వంలో ఉన్నటువంటి తరుణంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. జయలలిత అనంతరము ఏఐడిఎంకే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్, అటు బీజేపీ ఈ 2 పార్టీలు కూడా ఈ యొక్క తమిళనాడులో తాళా వేసేందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే బీజేపీ అన్నామలై నేతృత్వంలో బీజేపీ ఏఐడిఎంకేని అణచివేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా ఉంది. అయితే అన్నా డీఎంకే యొక్క పతనము జాతీయ పార్టీలకు ఆసరాగా మారిందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అంతగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క పార్టీల అనైతికత, వీళ్ళ యొక్క వర్గపోరు, వీళ్ళ యొక్క వైరం కారణంగానే ఆ యొక్క ఏఐడిఎంకే పతనమైందనేసి కూడా మనము చెప్పుకోవచ్చు. డిఎంకే ఇంత ప్రభావం చూపినప్పటికీ ఏఐడిఎంకే మాత్రము ప్రభావం చూపించేటువంటి పరిస్థితి లేదని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నామలై ఏఐడిఎంకేని ఆసరాగా తీర్చుకొని ఏఐడిఎంకేని టార్గెట్గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తన యొక్క హవాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అన్నా డీఎంకే మేల్కొని ముఖ్యంగా ఒక అధినాయకుడిని ఏర్పరచుకోకపోతే రాబోయే రోజుల్లో ఏఐడిఎంకే పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా, అన్నా డీఎంకేల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇందులో ఇండియా కూటమిలోని డీఎంకే 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ 9 స్థానాల్లో, వామపక్షాలు 4, ఇతర పార్టీలు 4 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిక అందిస్తారు.
ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా తమిళనాడులో చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే పార్టీ రూలింగ్లో ఉంది. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 2019 ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ 39 సీట్స్కి 38 సీట్స్ అనేది విన్ అయింది. తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ, డిఎంకే, ఏఐడిఎంకే అనేవి చాలా వరకు కాంపిటీషన్ అనేవి ఒక పార్టీకి ఇంకొక పార్టీ ఇస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ఇండియన్ అలయన్స్లో మనం చూసుకున్నట్టయితే డిఎంకే, కాంగ్రెస్, ఇతర వామపక్షాలు, ఇతర పార్టీలు ఉన్నాయి. డిఎంకేకి 20 సీట్స్, కాంగ్రెస్కి 9 సీట్స్, వామపక్షాలకి 4 సీట్లు, అలాగే ఇతర పార్టీలకి 4 సీట్లు ఈ లోక్సభ పార్లమెంట్ ఎంపీ స్థానాల్లో ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్టయితే ఈసారి కూడా డిఎంకేని లీడ్ అయ్యేటట్టుగా, అంటే ఎక్కువ సీట్లు వినేటట్టు ఛాన్సెస్ మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి. నార్మల్గా ప్రతి స్టేట్లో మనం చూసుకున్నట్టయితే రూలింగ్ ఏ పార్టీ ఉంటుందో దానికే ఎంపీ సీట్లు అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కంపేర్ టు 2019లో డిఎంకే పార్టీకి 39 సీట్స్ వచ్చాయి. సో ఈసారి 2024 ఎంపీ ఎలక్షన్స్లో డిఎంకేని లీడ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని వర్గాలు అంటుంటే, బీజేపీ పాత 2019 ముందు ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే బీజేపీ కూడా ఈసారి స్టాండర్డ్స్ అనేవి చాలా వరకు పెంచుకుంది. ఈసారి విన్ అవ్వాలి అని చెప్పి మోడీ కూడా చాలా వరకు తమిళనాడులో పర్యటనలు చేస్తూ వారి స్కీమ్స్ అనేవి ఏంటనేవి ప్రజలకి క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో డిఎంకేనా లేకపోతే ఇండియన్ అలయన్స్, ఎన్డీఏనా ఏది అనేది మనకు ఇప్పటికీ ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. డిఎంకే అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండే పార్టీ, కానీ అది హిందూకి వ్యతిరేకంగా ఉండే పార్టీ అయినా కూడా చాలా వరకు హిందూస్కి సంబంధించినట్టు విధానంగా స్కీమ్స్ అనేవి పెట్టాయి. ఇప్పుడు టెంపుల్స్కి డెవలప్మెంట్ కోసం చాలా వరకు నిధులు కేటాయించాయి. అలాగనే కరోనా వారియర్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేవి చాలా వరకు ఇంట్రడ్యూస్ చేసింది డిఎంకే. అదేంటి కరోనా టైంలో, లేకపోతే టెంపుల్ డెవలప్మెంట్లో, జర్నలిస్ట్లకు అని కూడా సపరేట్గా అన్ని, మళ్ళీ ఫ్రీ బస్ అనేది కూడా డిఎంకే పార్టీ తమిళనాడులో అదే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. చాలా వరకు డిఎంకే పార్టీ మంచి స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడంతో ప్రజలు డిఎంకే పార్టీకే మొగ్గు చూపుతున్నారు. కానీ బీజేపీ టోటల్గా మన దేశవ్యాప్తంగా చాలా వరకు మంచి స్కీమ్స్ అనేవి కూడా అది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ రెండు పార్టీలు తమిళనాడులో ఏ పార్టీ లీడ్ అవుతుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠంగానే ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఏమాత్రం ప్రభావితం చేయగలదనేది ఇక్కడ ఉత్కంఠగా ఆసక్తిగా మారింది. 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి బీజేపీ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి ద్రవిడ పార్టీలు. ఈ ఎన్నికలు డీఎంకే, అన్నా డీఎంకేకే సవాల్గా మారాయి. 39 సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అయినా గెలుపు ఈజీ అవుతుంది. అందుకే బీజేపీతో పాటు ద్రవిడ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికారంలో ఉండడం స్టాలిన్ కు కలిసి వచ్చే అంశమైన ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ వేవ్, హిందూ సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారింది. అందుకే ఫస్ట్ టైం ద్రవిడ పార్టీలు బీజేపీని ఢీకొట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఎంతమంది నేతలు ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా కృషి చేసినా స్వయంగా ప్రధాని మోదీయే వచ్చి వరుసగా సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినా కమల దళానికి తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా నిరాశ తప్పడం లేదు. కానీ లోక్సభలో 370 సీట్లలో గెలవాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్ గెలవాలంటే తమిళనాడులో మంచి ప్రదర్శన చేయడం అత్యావశ్యకం. గత నెలలో జరిగిన ఓ సర్వేలో డీఎంకే కాంగ్రెస్ తర్వాత మంచి ఓట్ షేర్ దక్కించుకునే పార్టీగా బీజేపీ ఎదుగుతుందని తేలింది. బీజేపీ ఓటు షేర్ అన్నా డీఎంకే కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని సర్వే పేర్కొంది. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి కమల దళం ఈసారి ఖాతా తెరిచి ఒక సీటు గెలుస్తుందని సర్వే అభిప్రాయపడింది. మరో సర్వే మాత్రం 39 సీట్లలో బీజేపీ 4 నుంచి 6 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన చేస్తే అందుకు ఉన్న ఏకైక కారణం అన్నామలై అని చెప్పుకోవాలి. అసలు ప్రభావం చూపించలేని పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు అన్నామలై. అధికార పార్టీతో పాటు అన్నా డీఎంకేకు కూడా గట్టి సవాలు విసురుతున్నారు. తక్కువ సమయంలో తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ఆయన పోరాటాన్ని చూసిన తర్వాతే తమిళనాడు బీజేపీ క్యాడర్కు కాస్త ఆశలు పుట్టుకొచ్చాయట. అదే సమయంలో పొత్తులపైన బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అన్నా డీఎంకే వదిలేసి వెళ్లిపోయినా ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఎన్డీఏ విషయానికొస్తే 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ 10 స్థానాలు తాము పొత్తు పెట్టుకున్న పీఎంకేకి కేటాయించింది.
ఇతర పార్టీలకు 8 స్థానాలు కేటాయించి స్వతంత్రుడిగా బరిలోకి దిగుతున్న పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించింది బీజేపీ. అయితే తమిళనాడులోని యువత ఓటు బ్యాంకునే నమ్ముకొని ముందుకెళ్తోంది. దీనికి తోడు ఇటీవలే అన్నా డీఎంకే నుంచి 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. గడిచిన 10 ఏళ్లతో పోల్చితే తమిళనాట బలం పెంచుకున్న బీజేపీ టార్గెట్ 400 రీచ్ అయ్యేందుకు తమిళనాడులోనే ప్రయోగించేందుకు ప్రత్యేక అస్త్రశస్త్రాలు బయటకు తీయనుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పూర్తిగా ప్రతి రాష్ట్రం పైన తన ఫోకస్ని పెట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే నార్త్ స్టేట్స్లో చాలా బలంగా ఉన్న బీజేపీ సౌత్ స్టేట్స్లో ఎప్పటి నుంచో వీక్గా ఉన్న ప్రతి రాష్ట్రం పైన కూడా పూర్తి ఫోకస్ని పెట్టింది. అయితే ఈ ఫోకస్లో ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు విషయానికే అందరి కళ్ళు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడుపై అటు కమలం అభిమానులు కావచ్చు, బీజేపీ ఫాలోవర్స్ కావచ్చు, అదే వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న విశ్లేషకుల కళ్ళు కూడా పడడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఆయనే అన్నమలై. ముఖ్యంగా చూసుకుంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, అంటే ఆయన రిటైర్మెంట్ కంటే ముందే తన పోలీస్ ఉద్యోగానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావడానికి మోడీ తన ఇన్స్పిరేషన్ అని కూడా చాలాసార్లు అన్నమలై చెప్పడం జరిగింది. అయితే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో 39 సీట్లలో ఏకంగా 20కి పైగా సీట్లని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్కార్ అయితే భావిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ విషయానికి వస్తే 400 సీట్లకు పైగా గెలిచి ఇందిరాగాంధీ రికార్డ్ని బ్రేక్ చేయాలని మోడీ సర్కార్ కావచ్చు, అటు అమిత్ షా, నడ్డా అందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్న పక్షంలో తమిళనాడులో ఎన్ని సీట్లు గెలుస్తామనే దానిపై బలమైన ఫోకస్ని అయితే బీజేపీ పెట్టిందని చెప్పుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఏ పార్టీ అయినా, అది లోకల్ పార్టీ కావచ్చు, నేషనల్ పార్టీ కావచ్చు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి లోకల్ బాడీస్ దగ్గర నుంచి అందరినీ కూడా బలపరుచుకుంటేనే వాళ్ళకి సీట్లు, ఓట్లు దక్కుతాయనేది ఎప్పటి నుంచో రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్న విషయం. అయితే అన్నమలై బీజేపీని క్షేత్రస్థాయిలో దృఢమైన పార్టీగా ఎదిగేలా చేయడంలో 100కి 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మోడీ కూడా వరుస టూర్లు, అంటే ఎన్నికల తేదీలతో సంబంధం లేకుండా వరుసగా తమిళనాడుపై ఫోకస్ పెట్టడం జరిగింది. నెలలో 8 సార్లు మోడీ తమిళనాడుకి టూర్ చేశారు అంటే తమిళనాడుపై మోడీ ఎంత స్థాయిలో గురి పెట్టారో మనకి ఇట్టే అర్థమవుతుంది. అయితే అన్నా డిఎంకే ఈ 2 ద్రవిడ పార్టీలు అక్కడ తమిళనాడులో చక్రం తిప్పుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి అన్నా డిఎంకే ఒకసారి రూల్ చేసుకుంటూ వస్తున్న పక్షంలో ఈ అన్నా డిఎంకేకి చెమటలు పట్టిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. బీజేపీలో కూడా అన్నమలై నాయకత్వంలో నడుస్తూ, అంటే ముఖ్యంగా కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా అన్నమలై డైరెక్షన్లో నడుస్తూ బీజేపీని దృఢంగా చేశారని చెప్పుకోవాలి. అయితే అన్నమలై లీడర్షిప్లో మనకి ఒక యువ మోడీ కనిపిస్తున్నారని కూడా బీజేపీ శ్రేణుల నుంచి కూడా మనకు వినపడుతుంది. ఎందుకంటే ఒక వైరల్ వీడియో కూడా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక పర్యటనలో మోడీని ఇట్లా సరదాగా కొడుతూ హగ్ చేసుకున్న ఒక వీడియో కూడా ఉంది. సేమ్ అదే టైప్ ప్రేమ, అదే టైప్ ఒక సపోర్ట్ మోడీ నుంచి అన్నమలైకి లభిస్తుంది. సో ఫ్యూచర్లో అన్నమలై ఒక సీఎం నుంచి ఒక పిఎం వరకు కూడా ఎదిగే స్థాయి ఉన్న నాయకుడు అని కూడా బీజేపీ శ్రేణులతో పాటు రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తున్నారు. సో చూడాలి అన్నమలై నాయకత్వంలో బీజేపీ సర్కార్ ఎన్ని సీట్లను తమిళనాడులో కైవసం చేసుకుంటుంది, ఈ పార్లమెంట్ సీట్ల ఇంపాక్ట్ టోటల్ 400 సీట్స్గా పెట్టుకున్న లక్ష్యంలో ఎంత మేరకు కమలం పార్టీ సాధిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అన్నా డీఎంకే బీజేపీతో పాటు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీతిమయం పార్టీకి కూడా ఈ 2024 లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. 2018లో పార్టీని ప్రారంభించగా 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ కాస్త కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత కమల్ హాసన్ వైఖరిలో కూడా మార్పులు కనిపించాయి. తొలుత ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న ఆయన ఆ తర్వాత తన స్టాండ్ ని మార్చుకున్నాడు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన కాంగ్రెస్ జోడో యాత్రలో పాల్గొన్నారు కమల్ హాసన్.
ఈ వ్యవహారంపై తెగ చర్చలు జరిగాయి. ఆ తర్వాత డీఎంకే కాంగ్రెస్ కూటమిలో ఆయన కూడా చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని ఆయన ఇప్పటికీ కొట్టిపారేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరు అందిస్తారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ప్రధాన పార్టీలు బీజేపీ, అన్నా డీఎంకేతో సహా రంగంలోకి మక్కల్ నిజమైన పార్టీ దిగనుంది. అయితే 2018లో మక్కల్ నిజమైన పార్టీ స్థాపించిన కమల్ హాసన్ 2019, 2021లో ఘోర పరాభవం పొందారు. సినీ రంగంలో తనదైన శైలిలో పేరు పొందిన కమల్ హాసన్ రాజకీయ రంగంలో మాత్రం ఎలాంటి పాత్ర పోషించలేకపోయారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అయితే 2023లో రాహుల్ గాంధీ చేపట్టిన కాంగ్రెస్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్నారు. కమల్ హాసన్ ఎంట్రీతో రాజకీయాల్లో కీలక వ్యవహారాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో మక్కల్ నిజమైన పార్టీని విలీనం చేస్తారని, కమల్ హాసన్ కాంగ్రెస్ లో చేరుతారని పలు చర్చలు మొదలయ్యాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ఖండించలేదు. దాని వెనకాల ఎలాంటి కారణాలైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం 2024లో జరగబోయే ఎన్నికల్లో మాత్రం కమల్ హాసన్ తన పార్టీని ముందుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూద్దాం. మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో తమిళ కాశీ సంఘం వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం మోదీ సెంగోలు అనే రాజదండాన్ని ప్రత్యేకంగా పట్టుకున్నారు. అది చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా ఎప్పటికైనా తమిళుడిని ప్రధానిగా చూడాలని ఉంది అని కామెంట్ చేశారు. ఇవన్నీ డీకోడ్ చేస్తే బీజేపీ తమిళనాట సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేస్తోందని వాదిస్తున్నాయి విపక్షాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ప్రధాని మోడీ తన సెంటిమెంట్ను చూపించబోతున్నారు. లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో తమిళ కాశీ సంఘం వారోత్సవాలను మోడీ ప్రారంభించారు. ఈ వారణాసిలోని తమిళ కాశీ సంఘం వారోత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ వారోత్సవాలు తమిళులకు చాలా సాంప్రదాయంగా ఉంటాయి. సో ఈ వారోత్సవాల ద్వారా భక్తి సాంప్రదాయాలతోని మోడీ తన సెంటిమెంట్ని ఎలక్షన్ల పైన చూపించబోతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రధాని మోడీ పార్లమెంట్లో కూడా చోళుల రాజ్యాలకు సంబంధించిన సెంగోల్ అనే ఒక రాజదండాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ రాజదండం అనేది తమిళులకు చాలా సెంటిమెంట్గా చెప్పుకోవచ్చు. అయితే తమిళులకు వాళ్ళ భాష మీద ఎక్కువ ఇష్టం అనేది ఉండడం వల్ల మోడీ ఒక యాప్ను కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. తను ఏం మాట్లాడినా కూడా తమిళులకు తమ భాష మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల మోడీ తమిళులకు సంబంధించి ఒక యాప్ను రూపొందించుకున్నారు. మోడీ ఏం మాట్లాడినా కూడా తమిళ ప్రజలకు తమిళ్లోనే వినబడేటట్టు, తమిళ్లోనే అర్థమయ్యేలాగా తన సెంటిమెంట్ను కొట్టబోతున్నారు. అయితే తమిళ ప్రజలకు తమిళనాడులో ఎక్కువ ద్రవిడ పార్టీలకే విలువ ఇవ్వడం వల్ల 70 ఏళ్ల నుంచి నేషనల్ పార్టీలైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఎదగకపోవడంతో లోక పార్టీలాగానే ఉండటం వల్ల మోడీ ఈ ఎన్నికల నుంచి అయినా కానీ బీజేపీని అక్కడ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సందర్భంలోనే వారణాసిలో కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అటు అయోధ్యకు సంబంధించి రామాలయం కట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలుగు ప్రజల్లో సాంప్రదాయాన్ని బయటపెట్టి భక్తి భావాన్ని నింపడం వల్ల బీజేపీకి ఒక సెంటిమెంట్ కూడా ఎక్కువ అయ్యిందనేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మోడీ తమిళనాడు ప్రజల్లో కూడా సాంప్రదాయాలకు విలువిచ్చి వాళ్ళ సెంటిమెంట్ను కూడా తీసుకోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళనాడులో కూడా కాషాయ జెండా ఎగరేయాలని చూస్తున్న బీజేపీ ప్రచార సభల్లో కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా తమిళనాడులోని వేలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడి పలు పార్టీలను ఎద్దేవా కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన డిఎంకే కాంగ్రెస్ పైన కొన్ని విమర్శలు గుప్పించారు. డిఎంకే కాంగ్రెస్లు 2G, 3G, 4G పార్టీలని
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పార్టీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేసి ఆయన పలు కామెంట్స్ చేశారు. అయితే డిఎంకేకి సంబంధించిన మారన్ కుటుంబీకులు 2 సంవత్సరాలు, కరుణానిధి కుటుంబీకులు 3 సంవత్సరాలుగా, అలాగే కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వీళ్ళకి సంబంధించిన పార్టీలను రాష్ట్రం నుంచి ఇటు నేషనల్ నుంచి కూడా తరిమికొట్టాలనేసి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఈ బహిరంగ సభలో తను ఇంకో కీలక వ్యాఖ్య కూడా చేశారు. 10 ఏళ్ల పాలనలో యూపీఏ పలు అక్రమాలకు పాల్పడి 1000 కోట్లు దోచుకుందనేసి కూడా అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే డిఎంకే కూడా 1000 కోట్లు దోచుకుందనేసి ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే డిఎంకే కాంగ్రెస్ పార్టీలను, మిగతా ద్రవిడ పార్టీలను కూడా బీజేపీ అక్కడ తొక్కాలనేసి చూస్తుంది. ఎలాగైనా సరే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ అనే జాతీయ పార్టీ నెగ్గాలనేసి ముందుకు దూసుకెళ్లాలని చూస్తుంది. ఈ సందర్భంలో ఆయన వేలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఓ తమిళుణ్ణి ప్రధానిగా చూడాలనేసి తమ కోరిక అనేసి, ప్రధాని కోరిక అనేసి అమిత్ షా వెల్లడించారు. అయితే ఈ అమిత్ షా వ్యాఖ్యలు తమిళనాట సెంటిమెంట్ లాగా, ఒక అస్త్రం లాగా ఉపయోగపడతాయనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. కెమెరామెన్ భరత్తో ఉషా. మరి రానున్న ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? డిఎంకే కూటమికి ఈసారి కూడా విజయం పక్కానా? బీజేపీ కమల్ హాసన్ ప్రభావం ఎంత? అన్నా డిఎంకే పుంజుకుంటుందా? ఓటర్ చూపు ఎవరి వైపు ఉంది అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే. రాజకీయాలు బలంగా ఉన్నటువంటి తమిళనాడులో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు తమిళనాడులో చూసుకున్నట్లయితే 2 లోకల్ పార్టీల మధ్య వారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు 2 నేషనల్ పార్టీల మధ్య వార్. డిఎంకే కాంగ్రెస్ తో కలవడం, అలాగే బీజేపీకి అన్నామలై రాకతో అసలు సీట్లే గెలుచుకోలేదు అనే స్థాయి నుంచి ఇప్పుడు 20 సీట్లకు పైగా గెలుచుకుంటాం అని కాన్ఫిడెంట్ తో చెప్పే స్థాయికి వచ్చింది. అసలు ఈసారి తమిళనాడు పాలిటిక్స్ లో ఏ పార్టీ సీట్లు ఎక్కువగా గెలుచుకుంటుంది? అధికారంలో ఉన్న డిఎంకేకి ఎక్కువ సీట్లు వరిస్తాయా, లేదా అన్న డిఎంకే గెలుచుకుంటుందా? ఇవి రెండింటినీ కాదని బీజేపీకే తమిళనాడు ప్రజలు పట్టం కట్టే అవకాశాలున్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.